హరీష్ రావు సంతోష్ టార్గెట్ గా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు కల్వకుట్ల కవిత. హరీష్ రావు సంతోష్ తనపై దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. కవిత ప్రెస్ మీట్ కి సంబంధించి మరికొంత తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, కాసేపటి క్రితమే కవిత మాత్రం మరోసారి హరీష్ రావు అదేవిధంగా సంతోష్ రావు పైన కూడా తీవ్ర ఆరోపణలు చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే పార్టీకి సంబంధించి కూడా పార్టీలో ఉంటూ కూడా పార్టీ కార్యక్రమాలకు కాకుండా కూడా ఆ ఇతరులకు సంబంధించినంత వరకు మాత్రం వాళ్ళిద్దరే ఆ కీలక పాత్ర పోషించారు. కేసీఆర్ వెంట ఉంటూ కేసీఆర్ని కూడా నమ్మిస్తూ కూడా వాళ్ళిద్దరూ వివిధ కార్యక్రమాలు చేశారంటూ కూడా ఆ కవిత ఒక ఆరోపణలు అయితే చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. తన ఓటమికి సంబంధించి కూడా ఓటమికి వాళ్ళే కారణం అంటూ కూడా ఇవాళ ఆ కవిత ఆరోపణలు అయితే చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాసేపటి క్రితమే ఆ పార్టీకి సంబంధించిన మాత్రం పార్టీ ఆ సభ్యత్వానికి కూడా కవిత రాజీనామా చేశారు. తెలంగాణ భవన్కి కూడా ఆ రాజీనామాను కూడా ఇప్పటివరకే పంపించారు. దాని తర్వాత ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేశారు. స్పీకర్ పార్లమెంట్లో ఇప్పటివరకే రాజీనామా చేశారు కాబట్టి ఆ కాసేపట్లో కూడా మండలికి పంపిస్తామని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ కవిత చెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. గతంలో ఆ కేటీఆర్కు సంబంధించి మాత్రం కేటీఆర్కి మంచి పేరు వస్తుందని సంతోష్ రావు ఆ నేరలలో ఇసుక లారీలతో గుద్ది చనిపోతే 7గురిని కూడా కొట్టించి సంతోష్ రావే కేటీఆర్కి చెడ్డ పేరు వచ్చే విధంగా కూడా చూశారు. సీఎంఓ కార్యాలయం నుంచి అనే విధంగా కూడా ఆ కవిత ఒక ఆరోపణలు అయితే చేసింది. దీంతో పాటుగా బీఆర్ఎస్ సంబంధించిన ఆ నేతలు కూడా ఒక్కొక్కరుగా టచ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఆ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గురించి పల్లరాజేశ్వరరెడ్డి చెప్పారు. గతంలో తనకున్న ఆస్తులన్నీ ఇప్పుడున్న ఆస్తులైన దానిపైన కూడా చెప్పారు. కావాలంటే పల్లరాజేశ్వరరెడ్డిని డైరెక్ట్గా వెళ్ళి అడగంటే కూడా కవిత ఇవాళ హాట్ కమెంట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా 750 కోట్ల ఆ విల్లా ప్రాజెక్టు పోచంపల్లికి ఎక్కడివి, అదేవిధంగా ఎమ్మెల్సీ నవీన్ రావు కూడా ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకున్నారు కాబట్టి ఎమ్మెల్సీ నవీన్ రావును కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి విషయాలపైన కూడా ఇప్పటికీ దానికి సంబంధించిన దానిపైన కూడా నవీన్ రావును కూడా టచ్ చేయట్లేదు అంటూ కూడా ఇప్పటివరకు కవిత ఒక ఆరోపణలు అయితే చేసింది. దీంతో పాటుగా హరీష్ రావు అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా గతం నుంచి కూడా సన్నిహితంగా ఉన్నారు. ఇద్దరు కూడా కలయికగా ఉన్నారు. వాళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగానే అసెంబ్లీ వేదిక కూడా సమావేశాల్లో మాత్రం ప్రసంగాలు కూడా కొనసాగుతున్నాయి. మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది చాలా రోజుల నుంచి వాళ్ళిద్దరికి అనే విధంగా కూడా ఒక కామెంట్లు అయితే చేస్తారు. దాంతోపాటుగా ఎయిర్పోర్ట్లో ఇద్దరు కలిశారు. ఒక పక్క రేవంత్ రెడ్డి అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు కలిసిన తర్వాత మాత్రం హరీష్ రావు రేవంత్ రెడ్డి కాలు పట్టుకున్న ఆ తర్వాత మాత్రం హరీష్ రావు పైన ఎలాంటి చర్యలు కూడా రేవంత్ రెడ్డి తీసుకోవట్లేదు. ఇద్దరు ఒకటే అనే విధంగా కూడా మరోసారి కూడా ఆ కవిత అయితే ఒక కామెంట్లు అయితే చేసిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పటికే ఆ హరీష్ రావుకు సంబంధించిన మాత్రం గతంలో ఆ పార్టీకి సంబంధించిన మాత్రం దాదాపు 25 మంది ఎమ్మెల్యేలకు ఏ విధంగా ఫండ్ చేశారో కాళేశ్వరం మాత్రం ఆ కమిషన్లు తీసుకున్నారు కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టులోనే వాళ్ళకి 2018 ఆ ఎన్నికల్లో కూడా వాళ్ళకి ఫండింగ్ చేశారు అంటూ కూడా కవిత అయితే ఆరోపణలు కూడా చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే బయటికి వెళ్లారో గతంలో ఈటల రాజేందర్ కావచ్చు, ఆర్ఎన్ రాజేందర్, విజయశాంతి ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే బయటికి వెళ్లారో వారి వెనక మాత్రం ఆ బయటికి పంపడానికి కారణం మాత్రం హరీష్ రావు అదేవిధంగా సంతోష్ రావు ఇద్దరు ఉన్నారు అంటూ కూడా ఒక కామెంట్లు అయితే చేశారు. కేసీఆర్కి సంబంధించి కూడా కేసీఆర్కి ఇతర పార్టీలో ఇతర నేతల పట్ల కూడా ఒక వ్యతిరేకత వచ్చే విధంగా కూడా కేసీఆర్కి చెప్పి కూడా వారందరూ కూడా ఆ పార్టీకి నుంచి కూడా బయటికి పంపించే ఆ ప్రయత్నం అయితే వీరిద్దరూ చేశారని చెప్పేసి కూడా ఇప్పటివరకు ఆ కవిత అయితే ఆరోపణలు చేసింది. దాంతోపాటుగా హరీష్ రావుకి ఆ తెలంగాణలో మాత్రం ట్రబుల్ షూటర్ అనే ఒక పేరు ఉంటుంది. కానీ ట్రబుల్ షూటర్ కాదు, ఆ డబుల్ షూటరు సంబంధించిన డబుల్ షూటరు అదేవిధంగా ఆ బబుల్ షూటరు అనే విధంగా కూడా ఇప్పటివరకే కవిత ఒక ఆరోపణలు కూడా చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా పార్టీకి సంబంధించిన మాత్రం నా పైన ఎప్పుడైతే నుంచి అయితే పార్టీ దూరంగా ఉంటుందో దాదాపు లేఖ ఏదైతే మా నాన్నకు రాసిన లేఖ బయటకు వచ్చిన తర్వాత మాత్రం పార్టీ ఎక్కడ కూడా స్పందించలేదు. అదేవిధంగా పార్టీలో మాత్రం వీరిద్దరిపైన కూడా ఆ కేసీఆర్ దృష్టి పెట్టాలి అంటూ కూడా కవిత ఒక సూచనలు అయితే చేశారు. వచ్చే రోజుల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీలో మాత్రం హరీష్ సంతోష్ రావు ఇద్దరు కలిసి మాత్రం పార్టీని కూడా నాశనం చేసే అవకాశాలు ఉన్నాయి. దానిపైన కూడా కేసీఆర్ దృష్టి పెట్టాలంటూ కూడా వివిధ హాట్ కామెంట్లు అయితే ఇవాళ కవిత చేసింది. దీనిపైన కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ నేతలు కావచ్చు అదేవిధంగా హరీష్ రావు ఈ విధంగా స్పందించబోతున్నారని దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. ఇప్పటికే హరీష్ రావు మాత్రం అమెరికా పర్యటనలో ఉన్నారు. పర్యటన నుంచి కూడా శనివారం ఉదయం కూడా హైదరాబాద్కి రాబోతున్నారు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత మాత్రం ఏ విధంగా స్పందించబోతున్నారు అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. దీంతో పాటుగా ఆ కేటీఆర్కి మాత్రం వీరిద్దరి నుంచి చాలా వరకు కూడా ప్రమాదం పొచ్చి ఉంది. బీఆర్ఎస్ పార్టీని మాత్రం వాళ్ళిద్దరూ కైవసం చేసుకునే విధంగా కూడా అడుగులు వేస్తున్నారు. వారిపైన కూడా దృష్టి పెట్టాలంటూ కూడా కొన్ని ఆ సూచనలు అయితే చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినందుకు మాత్రం ఒక చెల్లిగా మాత్రం నా మీద కుట్ర జరుగుతుంటే కనీసం కేటీఆర్ ఎందుకు ఫోన్ చేయలేదు అంటే కేటీఆర్ ఫోన్ చేసి ఒక్క సందర్భంలో కూడా మాట్లాడలేదు. రాఖీ సందర్భంలో మాత్రం రాఖీ కట్టడానికి నేను మెసేజ్ పెడితే కూడా మెసేజ్ కూడా ఎక్కడ కూడా కేటీఆర్ రీప్లై ఇవ్వలేదు. నేను వేరే రాష్ట్రానికి పర్యటనకు వెళ్తున్నానని దానిపైన కూడా ఒక రీప్లై ఇచ్చారు. కనీసం చెల్లికి ఏం జరుగుతుంది, చెల్లి విషయంలో మాత్రం రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చేసుకున్న చెల్లికి సంబంధించిన దానిపైన కూడా కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా చేసి కేటీఆర్ ఎందుకు మందలించలేదు అనే దానిపై కూడా తీవ్ర ఆరోపణలు అయితే చేశారు. ఇందులో ముఖ్యంగా మాత్రం ఇవాళ కవిత
మీడియా సమావేశాలు మాత్రం ఒక పక్క పార్టీకి సంబంధించిన మాత్రం పార్టీ వచ్చే రోజుల్లో నాశనం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పార్టీని కాపాడుకోవాలంటూ కూడా ఆ కేసీఆర్ ఒక సూచనలు చేసింది. అదేవిధంగా కేటీఆర్ కూడా ఒక సూచనలు చేసింది. దాంతోపాటుగా పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతుందో ఆ చర్చలపైన కూడా దృష్టి పెట్టాలి. పార్టీలో అంతర్గత విభేదాలు కూడా ఏవైతే ఉండో వాటన్నిటిపైన కూడా పార్టీ దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా పార్టీకి ఒక సూచనలు అయితే చేసింది. దాంతోపాటుగా సంతోష్ రావుకు సంబంధించిన దానిపైన కూడా గతం నుంచి కూడా కవిత సంతోష్ రావు పైన కూడా ప్రతి సందర్భంలో కూడా ఆరోపణలు కూడా చేస్తూ వస్తుంటారు కాబట్టి కొంచెం ఎక్కువ అంటే గతంలో కాకుండా ఏ విధంగా అయితే కవిత సంతోష్ రావు పైన కూడా ఆరోపణలు చేస్తుందో అలా కాకుండా కూడా ఇవాళ కొంచెం స్పీడ్ పెంచారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేరేళ్ల ఘటనకు సంబంధించిన మాత్రం నేరేళ్ల ఘటన కూడా రాష్ట్రంలో కూడా ఒక కుదుపు వేసింది. నేరేళ్ల ఘటనకు కేటీఆర్కు సంబంధించినంత వరకు మాత్రం కేటీఆర్ ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు. అక్కడ దళితులు కూడా కొట్టించారు అని చెప్పేసి కూడా గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. కానీ ఆరోపణలకు సంబంధించినంత వరకు మాత్రం మొత్తం దాని వెనుక సంతోషం ఉన్నారు అనే విధంగా కూడా ఒక ఆరోపణ అయితే చేశారు. దీంతో పాటుగా కొత్తగా పార్టీ పెట్టేదానికి మాత్రం ఇప్పటివరకు కవిత ఎలాంటి రీప్లై ఇవ్వలేదు. కొత్తగా పార్టీ పెట్టడానికి మాత్రం అడుగులు కూడా వేసే అవకాశాలు అవుతున్నాయి. ప్రజెంట్ అయితే నేను ఏ పార్టీలో చేయను అనే విధంగా కూడా కవిత ఇప్పటివరకే తెలిపింది. కాబట్టి 2 లేదంటే 3 రోజుల వ్యవధిలో జాగృతి నాయకులతో కూడా కవిత సమావేశం కాబోతుంది. సమావేశం అయిన తర్వాత మాత్రం కొత్త పార్టీకి సంబంధించిన దానిపై కూడా ప్రకటన చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవాళ కవిత తన నివాసం నుంచి కూడా బయటికి ప్రెస్ మీట్కి వచ్చే సమయంలో మాత్రం తన భర్త అనిల్తో పాటు అదేవిధంగా పెద్ద కుమారంతో కలిసి ప్రెస్ మీట్ కూడా వచ్చారు. కవిత కుటుంబ సభ్యులతో మొదటగా చర్చించిన తర్వాత మాత్రం తన పార్టీకి తన ఎమ్మెల్సీకి రాజీనామా కావచ్చు, పార్టీ సభ్యత్వానికి మాత్రం ఇప్పటివరకే కవిత రాజీనామా చేసిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. కానీ వచ్చే రోజుల్లో కవిత అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయి, కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ పార్టీలో చేరే అవకాశం ఉందన్న దానిపై కూడా కవిత ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి కొత్త పార్టీ దిశగా ఏమైనా అడుగులు వేస్తారన్న దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. శీలా, ప్రవీణ్, కవితకు ప్రాబ్లం వస్తే పార్టీ ప్రెసిడెంట్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు అని కూడా కవిత విమర్శించడం మనం చూసాము. మరి ఇదే అంశానికి సంబంధించి బీఆర్ఎస్లో ఉన్న ఇప్పుడు ఎవరైతే మహిళా లీడర్స్ ఉన్నారో వాళ్ళు గతంలో ఏమైనా ఇటువంటి టాపిక్ తీసుకురావడం జరిగిందా? పార్టీకి సంబంధించిన మాత్రం మహిళా లీడర్లు కావచ్చు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన ప్రతి అంశంపైన కూడా కవిత ఇప్పటివరకే స్పందించారు. కాబట్టి స్పందించిన అంశాలపైన కూడా పార్టీ ఏ విధంగా స్పందిస్తున్న దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. పార్టీకి సంబంధించినందుకు పార్టీ ఇప్పటివరకే సస్పెండ్ చేస్తూ కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుంది. కాబట్టి పార్టీ పైన కూడా వచ్చే రోజుల్లో మాత్రం కవిత కొంత దూకుడు పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఆ దూకుడు పెంచే సమయంలో మాత్రం కవిత ఎలాంటి ఆరోపణలు చేయబోతుంది పార్టీ పైన దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఇప్పటికే కవిత టార్గెట్ మాత్రం ఇద్దరే, ఒకటి హరీష్ రావు, 2 సంతోష్ రావు, ఇద్దరు టార్గెట్గా మాత్రమే కవిత అడుగులు వేస్తున్నారు. అటు కేసీఆర్కి అదేవిధంగా కేటీఆర్ కూడా సూచనలు చేస్తున్నారు. పార్టీని కాపాడుకోవాలంటూ కూడా ఇప్పటివరకే సూచనలు చేస్తున్నారు. దాంతోపాటుగా 27 ఏళ్ల వయసు నుంచే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, జాగృతి తరఫున కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా పనిచేస్తున్నాను అంటూ కూడా కవిత ఇప్పటివరకే తెలిపింది. దాంతోపాటుగా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రం దాదాపు 47 నియోజకవర్గాల్లో పర్యటించిన సందర్భంలో మాత్రం తెలంగాణ భవన్ ఇన్ఛార్జి బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా ప్రతి క్షణం కూడా నేను ఎక్కడెక్కడికి వెళ్తున్నాను, అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నానని చెప్పేసి కూడా ప్రతిదీ కూడా మెరిట్ కూడా తెలుస్తున్నారు. పార్టీ వ్యతిరేకంగా కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు. అయినా కూడా పార్టీ నన్ను ఎందుకు సస్పెండ్ చేసిందనే దానిపై కూడా పార్టీ ఒకసారి ఆలోచన చేసుకోవాలంటూ కూడా కవిత ఇప్పటివరకు అయితే చెప్పిన సిచ్యువేషన్ అయితే కనిపించేసి ఇలా. థ్యాంక్ యూ ప్రవీణ్.